హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక్ దీపం సీరియల్ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఎపిసోడ్ జరిగింది. అసలు మనుషులు ఇంత మంచిగా ఉంటారా, ఒకరి కోసం ఒకరు ఇంతలా త్యాగం చేసుకుంటారా అనిపించేలా చేసింది ఈరోజు ఎపిసోడ్. అమ్మతనం గొప్పదా లేక కన్నతల్లి ప్రాణం గొప్పదా? ఈ రెండింటి మధ్య నలిగిపోయిన దీప చివరకు కార్తీక్ కాళ్ళ మీద పడి తన కడుపులో బిడ్డను చంపుకోవడానికి పర్మిషన్ అడిగిన సీన్ చూస్తే గుండె బరువెక్కని వారు ఉండరు ఫ్రెండ్స్. అంతేకాదు, ఈరోజు డాక్టర్ హారిక చేసిన పనికి అందరూ షాక్ అవ్వాల్సిందే. అసలు నిజం చెప్పేస్తానని శివనారాయణ ఇంటికి పరుగును వెళ్ళిన డాక్టర్ చివరకు అక్కడ ఎలాంటి బాంబు పేల్చితే జ్యోత్స్న పారిజాతంలో గుండెల్లో రైలు పరిగెత్తించిన ఆ ఒక్క మాట ఏంటి? అందరూ అనుకుంటున్నట్లు దీప పేరే చెప్పిందా లేక జ్యోత్స్నని ఇరికించిందా? ఈరోజు ఎపిసోడ్లో జరిగిన హై డ్రామాని, నరాలు తెగే ఉత్కంఠని పిన్ టు పిన్ విశ్లేషించుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా కార్తీక్ దీపల నటనకు ఫిదా అయిన వాళ్ళు ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ వేసుకోండి. ఫ్రెండ్స్, కథలోకి వెళ్తే నిన్నటి ఎపిసోడ్ ఎండింగ్లో డాక్టర్ హారిక దీపకు ఒక కండిషన్ పెట్టిన విషయం మనకు తెలిసిందే. సుమిత్ర బ్రతకాలంటే అబార్షన్ చేయించుకోవాలని ఈరోజు ఎపిసోడ్ ప్రారంభమే మనల్ని ఎమోషనల్గా కట్టిపడేస్తుంది. దీప తీసుకున్న నిర్ణయం విని డాక్టర్ హారికకే మతిపోయింది. డాక్టర్, నాకు నా తల్లే ముఖ్యం, అమ్మ లేకపోతే నేను లేను, అందుకే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి, నా బిడ్డను త్యాగం చేయడానికి నేను సిద్ధమని దీప చెప్పిన మాట ఒక కూతురి ప్రేమకు నిదర్శనం. అయితే ఇక్కడే డాక్టర్ హారిక వెంటనే కార్తీక్ ఫోన్ చేయడం, మీ ఆవిడ నా దగ్గరే ఉంది, అర్జెంటుగా రండి అని చెప్పడం జరిగింది. ఆ ఫోన్ రాగానే కార్తీక్ పడిన టెన్షన్ అంతా ఇంత కాదు. పరుగు పరుగున హాస్పిటల్కి వచ్చాడు. వచ్చి రావడంతోనే దీప తీసుకున్న నిర్ణయం తెలుసుకుని కార్తీక్ కుప్పకూలిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు దీప, మన బిడ్డను చంపేస్తావా, పిచ్చి పట్టిందా నీకు అని కార్తీక్ ఆవేదనతో అరిచినప్పుడు నిజంగా మన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక తండ్రిగా కార్తీక్ బాధ న్యాయమే కదా ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఎపిసోడ్లోనే హైలైట్ సీన్ గురించి మాట్లాడుకోవాలి. కార్తీక్ అస్సలు ఒప్పుకోలేదు. సుమిత్ర గారిని బ్రతికించడానికి వేరే మార్గం చూద్దాం కానీ ఇది మాత్రం వద్దని తెగేసి చెప్పాడు. అప్పుడు దీప చేసిన పని ఈ సీరియల్కే హైలైట్. ఠక్కున కార్తీక్ కాళ్ళ మీద పడిపోయేదే. బావా ప్లీజ్ బావా, నా మాట విను, ఈ బిడ్డ పోతే మళ్ళీ దేవుడు మనకి ఇంకో బిడ్డను ఇస్తాడు, అని అమ్మ పోతే మళ్ళీ రాదు కదా బావా, ఆపరేషన్కు ఒప్పుకో బావా అని దీప ఏడుస్తూ ప్రాధేయపడుతుంటే కార్తీక్ శిలలా మారిపోయాడు. భర్త కాళ్ళ మీద పడి తన తల్లి ప్రాణభిక్ష కోసం తన కడుపులో బిడ్డను బలివ్వమని అడుగుతున్న భార్యని చూసి కార్తీక్ గుండె ముక్కలైంది. చివరకు దీప పట్టుదల చూసి, ఆమె ప్రేమ చూసి కార్తీక్ కన్నీళ్లతోనే తల ఊపేశాడు. ఈ సీన్ చూస్తున్నప్పుడు డాక్టర్ హారిక ఫేస్లో ఎక్స్ప్రెషన్ గమనించారా ఫ్రెండ్స్? ఇంత మంచి మనుషులు ఉంటారా, వీళ్ళిద్దరూ దేవుళ్ళు అన్నట్లుగా ఆమె చూస్తుంది. నిజంగా వీళ్ళిద్దరి మంచితనం చూసి డాక్టర్ హారిక చెలించిపోయేదే. అయితే ఇక్కడే కథ ఊహించిన మలుపు తిరిగింది. ఆ ట్విస్ట్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే కార్తీక్ దీపల త్యాగం చూసిన డాక్టర్ హారిక ఇంత గొప్ప వాళ్ళు కష్టాల్లో ఉండకూడదు, అసలు నిజాన్ని నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పేస్తా అని డిసైడ్ అయిపోయింది. వెంటనే అక్కడి నుంచి పరుగున బయలుదేరింది. ఇది గమనించిన కార్తీక్ దీపలకు గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే ఇప్పుడు నిజం తెలిస్తే సుమిత్ర గారు ఎమోషనల్ అయిపోయి ఆపరేషన్కు ఒప్పుకోకపోవచ్చు, లేదా ఇంకేదైనా గొడవ జరగవచ్చని వాళ్ళ భయం. వెంటనే కార్తీక్ దీపులు కూడా డాక్టర్ వెనుకన పరుగున వెళ్తారు. డాక్టర్ హారిక కారులో వెనుక కార్తీక్ దీపులు. ఈ చేసింగ్ సీన్ అయితే చాలా ఉత్కంఠగా సాగింది. డాక్టర్ నేరుగా శివనారాయణ గారి ఇంటికి వెళ్ళడం, హడావిడిగా లోపలికి వెళ్ళడం, అక్కడ అందరూ టెన్షన్గా ఉండటం అంతా చకచక జరిగిపోయాయి. డాక్టర్ని చూడగానే జ్యోత్స్నకి పారిజాతానికి చెమటలు పట్టేశాయి. ఈ డాక్టర్ ఏంటి ఇక్కడికి వచ్చింది, ఏ నిజం చెప్పేస్తుందో అని వాళ్ళ మొహాలు మాడిపోయాయి. ముఖ్యంగా పారిజాతం ఎక్స్ప్రెషన్స్ అయితే నవ్వు తెప్పించాయి, భయం పుట్టించాయి. ఇక ఈరోజు ఎపిసోడ్ క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డాక్టర్ హారిక లోపలికి రాగానే నేను ఒక నిజం చెప్పాలని సీరియస్గా మొదలుపెట్టిందే. జ్యోత్స్న గుండె దడదడలాడింది. పారిజాతం అయితే ఇక అంతా అయిపోయిందనుకుంది. కార్తీక్ దీపులు కూడా టెన్షన్తో ఊపిరి బిగబట్టారు. అప్పుడు డాక్టర్ హారిక ఒక బ్రహ్మాండమైన ట్విస్ట్ ఇస్తే శివనారాయణ గారు సుమిత్ర గారికి బోన్ మేరో మ్యాచ్ అయింది, ఆపరేషన్ చేయొచ్చని చెప్పింది. అందరూ ఆనందంతో ఊపిరి పీల్చుకుంటారు. ఎవరిది మ్యాచ్ అయింది డాక్టర్ అని దశరథ్ గారు అడిగితే మీ మనవరాలిదే అని డాక్టర్ చెప్పింది. బాంబు పేల్చింది కానీ అది ఎవరి మీద పేలాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు ఫ్రెండ్స్. అక్కడ ఉన్నది ఇద్దరు మనవరాళ్ళు, ఒకరు జ్యోత్స్న, మరొకరు దీప. డాక్టర్ మీ మనవరాలదని చెప్పగానే అందరూ జ్యోత్స్న వైపు చూశారు. జ్యోత్స్న అయితే షాక్లో ఉండిపోయింది. కానీ డాక్టర్ ఇంకా ఆ పేరు చెప్పలేదు. మీ పెద్ద మనవరాలిదంటుందా లేక దీప అని పేరు చెప్తుందా అనేది సస్పెన్స్గా వదిలేశారు. అని డాక్టర్ హారిక చూపుల్లో మాత్రం
జ్యోత్స్నకి పారిజాతానికి బుద్ధి చెప్పాలనే కసి కనిపించింది. అలాగే దీప త్యాగాన్ని గౌరవించాలని తపన కనిపించింది. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ కన్నీళ్లతో మొదలై ఉత్కంఠతో ముగిస్తుంది. నాకు అనిపిస్తున్నది ఏంటంటే డాక్టర్ హారిక తెలివిగా ప్లే చేస్తుంది. ఒకవేళ దీప పేరు చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు లేదా గొడవ అవ్వచ్చు. అందుకే మీ మనవరాలని చెప్పి అందరినీ ఒప్పించి చివరి నిమిషంలో దీపని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తుందా, లేక అందరూ జ్యోత్స్న అనుకుంటున్న టైంలో జ్యోత్స్ననే కార్నర్ చేసి ఆమెతో నిజం చెప్పిస్తుందా? రేపటి ఎపిసోడ్లో ఆ మనవరాలి పేరు రివీల్ అయినప్పుడు జ్యోత్స్న మొహం ఎలా ఉంటుందో చూడాలి. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? డాక్టర్ హారిక ఎవరి పేరు చెప్తుంది? అందరూ అనుకుంటున్నట్లు జ్యోత్స్న పేరా, లేకపోతే అసలు మనవరాలైన దీప పేరా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పండి. అలాగే దీప త్యాగానికి మీరు కూడా ఫిదా అయితే జై దీప అని కామెంట్ చేయండి. రేపు అసలు సిసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. దానికోసం వెయిట్ చేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.